విశాఖపట్నం విమానాశ్రయ చరిత్రలో ఒక సుదీర్ఘమైన అధ్యాయం అధికారికంగా ముగిసింది. 7 దశాబ్దాల పాటు కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి సాధారణ కమర్షియల్ విమాన సర్వీసులు శాశ్వతంగా నిలిచిపోయాయి. అత్యాధునిక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో పాత విమానాశ్రయంలో వాణిజ్య విమానాల రాకపోకలకు తెరపడింది. రాత్రి సరిగ్గా 10 గంటల సమయానికి విశాఖ ఎయిర్పోర్ట్ రన్వే నుంచి ఆఖరి ప్రయాణికుల విమానం గాల్లో ఎగిరింది. అనంతరం అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి ఇక్కడి నుంచి నడిచే అన్ని సాధారణ ప్యాసింజర్ విమాన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికే ఇండిగో సహా ప్రముఖ విమానయాన సంస్థలన్నీ తమ కార్యాలయాలను, కార్గో లగేజీ సామాగ్రిని భోగాపురం ఎయిర్పోర్టుకు తరలించాయి. దీంతో ఎప్పుడు వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా కనిపించే టెర్మినల్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. దశాబ్దాలుగా పార్కింగ్ ఏరియా నుంచి రన్వే వరకు, చెక్ ఇన్ కౌంటర్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వరకు నిరంతరం సేవలందించిన సుమారు 700 మంది ఉద్యోగులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు కౌగిలించుకొని కన్నీరు మున్నీరవుతూ తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు ఈ ప్రాంగణంతో పెనవేసుకున్న అనుబంధం ముగిసిపోవడంతో అక్కడి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. విశాఖ ఎయిర్పోర్ట్ ఇకపై నేవల్, రక్షణ అవసరాలకు మాత్రమే పరిమితం కానుంది. తరాల జ్ఞాపకాలను మోస్తూ వేడుకలు పలికిన ఈ విమానాశ్రయ సేవలు వైజాగ్ వాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.